డబ్బులు మాకు అనగానే మా డబ్బులు మాకు ఇప్పించాలని నీకు కూడా రావాలా మీకు డబ్బులు రావడం కట్టుకోరండి ఇటు ఫోన్ చేసి చూడు అట్లా అట్లా చెప్పు అట్లా తప్పించు తిరిగి మేడం 3-4 అయిన పెట్రోల్కి 4,000 రూపాయలు పెట్రోల్కి అయింది. పెట్రోల్ నా ఇంట్లో డబ్బులు లేవు. నా బాధ అసలు ఎవరు అర్థం చేసుకున్నాను లేదు. మార్కెట్ అమ్ముడే వేస్తూ లేదు, మార్కెట్ లో లేదు. నా బాధ అర్థమైతే లేదు అసలే లేదు. నా ముత్తాతలు వచ్చి మార్కెట్ లో మీరు మా నాయన మా ముత్తాతలో మీరు ఆ ప్రకారంగా నేను పంట పండించిన మార్కెట్ కు తెచ్చిన సార్. ఇంటికాడ అమ్మలే, ఊళ్ళో అమ్మలే, చెట్టు మీద అమ్మిన. మరి ఆ పాట మీద వానికి ఎత్తపోయిందో నాకు తెలియదు, ఏ సార్లకు పోయేది మనకు తెలియదు. అది పాట పాడేది అయితే సార్ అది ఆయన కొన్నాడు. ఎంత 21,000 పెట్టింది. 21,000 పెట్టి కొన్నాడు. 28 కింటాల మిర్చి దానికి ఎంత 6,12,000 అయినాయి సార్. అల్లకెళ్ళి ఎంత 3,02,000 ఇచ్చిండు. ఇంకా 3,10,000 ఆగినాయి సార్. ఏం సార్ అన్న కొట్టన్నా, నా పరిస్థితి ఇట్లా ఉంది. నా అల్లుడు నా బిడ్డకు పంపిస్తాడు, చేస్తాడు, దానికి కట్టంగా అదో ఇదో అంటే సాయంత్రం కొడతా, పొద్దున కొడతా, మధ్యాహ్నం కొడతా అని చెప్పుడే మాట్లాడు. సరేలే కొట్టేస్తాడులే, ఇక ఎందుకు కొట్టేస్తాడులే. ఎప్పుడైనా నేను ఇట్లా మార్కెట్కి వస్తే 3 రోజులు కాదు, పంట అమ్మగానే 3 రోజులు వెంటనే కొడతారు. ఏ సార్ కొన్నా కొట్టేస్తాడు. నాకు పని తీరినప్పుడు 5 రోజులు 10 రోజులు వస్తా, ఇడిపించుకొని పోతా. నా కూలి నెలలు నేను చూసుకుంటా సార్. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఈయన కొన్న కాడ నుంచి ఆయన ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండో అప్పటి నుంచి మార్కెట్ కి తిరగబెడితే ఏం చేసిండు, సెక్రటరీ సార్, చైర్మన్ సార్ ఏమన్నాడు,
మార్కెట్ లో అమ్మిన దానికి బాధ్యత నేనే దానికి ఇప్పించే బాధ్యత నాదే అని చైర్మన్ సార్ అన్నాడు. సార్ ఓకే నువ్వు అంటున్నావు కదా, మేము అమ్మింది మార్కెట్ నే, మేమైతే బయట అమ్మలే అని చెప్తే సర్లే అని చెప్పిండు. ఈ సారు 10 రోజులు 5 రోజులు 10 రోజులు 5 రోజులు పెట్టుకుంటా 3 నెలలు అయింది సార్. 3 నెలలు కాదు సార్, ఇప్పుడు మా బాధ తట్టుకోలేని పరిస్థితి ఉన్నది సార్. నువ్వు అసలు పట్టుకున్నాడు సార్ అంటే అయితే ఈ సార్ ఏం చేసిండు, వాడి నాయనకు వాని అన్నకు వాని భార్యకు పిలిపించి సంతకాలు ఆ కాగితం మీద సంతకాలు పెట్టించిండు. 15 రోజుల టైం, 15 రోజులలో నువ్వు ఇచ్చేయాలి, రైతు రాకట్లేదు ఈ సార్ చెప్పిండు, రాపించిండు. ఇప్పుడు 15 తారీఖు అంటే ఇవాళ ఎంత 20 రోజులు అయింది, ఇంకా 3-4 రోజులు ఎక్కువనే అయింది. ఏం సార్ అంటే ఈ సార్ ఫోన్ చేస్తే వస్తున్నా మార్కెట్కి వస్తున్నా అంటాను. నిన్న ఫోన్ చేసిన, నిన్న సెక్రటరీ సార్ నిన్న పోయి అయితే ఇవాళ నాకు 3,10,000 రావాలి. 3 నెలలు అవుతాను సార్, 3 నెలలు బరాబర్ 3 నెలలు దాటింది. ఇప్పుడు అయినా కానీ వీళ్ళకి నమ్మి నాకు యాస్ట్ వచ్చింది. ఇక నమ్మలేదు, నేను చచ్చునే కరెక్ట్ ఇక అని పీతో పోసుకొని రావాలని కూడా చేస్తా. ఇక అయితే గూగుల్ వస్తున్నా సార్, గండితండ సార్, గూడూరు మండలం మిరపకాయలు తీసుకొచ్చినాం సార్. డబ్బులు ఇవ్వలేదు సార్, డబ్బులు ఇవ్వలే. 40,000 ఇచ్చిండు సార్, 2 లక్షలు ఇవ్వాలి సార్. అసలు ఇస్తాను లేదు సార్. ఇక్కడనే మై బాధలే మార్కెట్నే సార్. ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అని అసలు ఇస్తాను లేడు, ఫోన్ చెప్తాను లేదు సార్. 5 నెలలు సార్, 5 నెలలు అయింది. ధర్నా డబ్బులు కావాలనే ధర్నా చేసుకుంటున్నాం సార్. మా డబ్బులు మాకు ఇప్పియాలి సార్, న్యాయం జరగాలి. ఇవ్వాలనా సార్, అడిగితే సార్ రాలేదు అని సార్ తోటి అవుతున్నాం సార్. సార్ మాకు ఇప్పియాలి సార్, మా బాధ కాదు, మా ఇబ్బంది కాదు సార్. మాది ఆ లంజకొడు ఏడ వచ్చిండో ఏడ మొదలారిండు కానీ మాకు మోసం చేసిపోయిండు సార్. మాకు న్యాయం చేయాలి సార్, మాకు న్యాయం చేయండి అసలుగా బాగుంది సార్. మార్కెట్ లో ఈ రోజు వ్యవసాయ మార్కెట్ లో మా రైతు సోదరులు చేస్తున్న ధర్నాకు మేము సంపూర్ణంగా వాళ్ళ సైడ్ నుంచి రైతు పక్షానే మాట్లాడుతున్నాము. గత ఏప్రిల్ 22న ఏదైతే మార్కెట్ వ్యవస్థలో ఉన్న వ్యాపారులు యథావిధిగా గతంలో చేస్తున్నట్టు వ్యాపారం చేసే వాళ్ళు ధరలు చేసి సరుకును కొన్నారు. కొన్న ఏడల ఒక వ్యాపారి ధారావత్ శేఖర్ ఎన్ఎస్ ట్రేడర్ ధారావత్ శేఖర్ వాళ్ళ నాన్నగారు ధారావత్ లాలు గారి పేరు మీద ఉన్న ఈ లైసెన్స్ తో తను యథావిధిగా మొహబాద్ మార్కెట్ లో సరుకులు కొనడం జరుగుతుంది. గత ఏప్రిల్ లో కొన్న సరుకుకి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వక ఆయన పరారీలో ఉన్నాడు. మేము మా పాలక మండలి మరియు మార్కెట్ వ్యవస్థ మార్కెట్ అధికారులు మేము ఏం చేశామంటే ఆ రోజుల్లో ఆయనను పిలిచి మరి ఏ విధంగా సెటిల్ చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక 6 లక్షలు ఇవ్వాల్సిన కోహ్లీ గారికి 3 లక్షలు ఇచ్చి 3 లక్షలు మళ్ళీ పెండింగ్ పెట్టారు. అలాగనే మా దగ్గర మా మార్కెట్ లో ఒక 7 రైతులు ఇక్కడ అమ్మడం జరిగింది. వారికి ఉన్న మొత్తం డబ్బుల్లో సగం ఇచ్చి కొంత డబ్బులు ఆపేయడం జరిగింది. ఆ డబ్బులు ఏ విధంగా రావాలని మేము ఆ రోజు నుంచి ప్రతిదీ మేము ఫోన్లు చేస్తున్నాము. వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ భయభ్రాంతి వాళ్ళని పిలిపించి ఇక్కడ దయచేసి రైతులను మనం మోసం చేస్తే పాపం తగిలిది, పుట్టగతులు ఉండవు, పురుగుల బట్టి చేస్తామని చెప్పి వాళ్ళందరినీ దయచేసి మానవ దృక్పథంలో వాళ్ళు పండించిన పంట ఎండకు వానకు తడిసి కష్టపడి పండించిన పంట ఆ పంటను ఇక్కడ వచ్చి వాళ్ళు మా మహబాద్ వ్యవసాయకు ఒకరి మధుకర్ గారికి 3 లక్షలు, చింతల రాములు గారికి 2,83,000, మొత్తం టోటల్ ఒక 20 లక్షలు ఉన్నాయి. వాళ్ళు కుటుంబ సభ్యులందరితో మేము వాంగ్మూలం తీసుకున్నాం. ఇది బాండ్ పేపర్ ఇదే తీసుకొని వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్తాం. ఇదే 2-3 రైతుల తరఫున 2-3 తీసుకొని దీని సంగతి ఏంటి, మేము ఆల్రెడీ వాళ్ళు భూములు అన్ని అమ్మారట. మేము ఒకటే చెప్పాం, దయచేసి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు పొలాన్ని కోహ్లీ గారికి మొన్న కూడా ఎందుకంటే ఆ బాధ ఉండేది ఆలోచన. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే. ఈ మార్కెట్ కి ఏం చేయాలి ఏందనేది ఒక్క రైతు కూడా ఇక్కడ బాధపడకూడదనే మా కమిటీ ఒక నిర్ణయం, మా ఆలోచన. కానీ ఈ రోజు ఒక దుర్మార్గుడు లాంటి ఒక వ్యాపారి వచ్చి ఈ రోజు రైతులందరికీ ఈ విధంగా చేశాడు. అయినా కూడా మేము రైతులందరికీ భరోసా ఇస్తున్నాం. సోదరులకి ఒక భరోసా మరి ఒక విన్నపం, దయచేసి మన మీద మన కుటుంబం ఆధారపడి ఉంటది. సరే జరిగింది, తప్పు జరిగింది, మార్కెట్ లో ఒక వ్యాపారి తప్పు చేశాడు. దానికి అన్ని విధాలుగా చట్టపరంగా కానీ ఏదో అన్ని విధాలుగా మేము మా మార్కెట్ కమిటీ కూర్చుంటది. చట్టపరంగా కానీ పోలీస్ వ్యవస్థ సార్ వాళ్ళని అందరినీ తీసుకొని చేస్తాము. కానీ మీరు తొందరపడి మీ జీవితాన్ని ఆగం చేసుకోకండి. ఎందుకంటే మన మీద చాలా మంది ఆధారపడి ఉన్న వాళ్ళు వ్యక్తులు ఉంటారు, చిన్నలు పెద్దోళ్ళు అందరూ ఉంటారు, పిల్లలు అందరూ.
కాబట్టి తొందరపడకండి. ఇంతవరకు వచ్చాం, 2 కోట్ల ఉన్న బ్యాలెన్స్ అందరిని క్లియర్ చేసి లాస్ట్ కి 20 లక్షల వరకు తెచ్చాం. కాబట్టి ఈ భరోసాతో కానీ మీరు కొంచెం ఆలోచించి కొంచెం ఓపిక పట్టండి. ఇంతవరకు వచ్చాం కదా, ఇప్పటికి